హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్ సర్వీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఎన్టీడీ డేటా కంపెనీ నుంచి అనమాట. సో ఎన్టీడీ డేటా కంపెనీ అనేది ఒక ఎంఎన్సీ కంపెనీ. సో ఇందులో నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే రిలీజ్ అయింది. మనం ఇక్కడ రోల్ చూసుకోవచ్చు, అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనమాట. సో ఇది మీరు టాప్లో చూసుకుంటే కెరీర్స్ వెబ్సైట్లో రిలీజ్ అయిందనమాట ఈ కంపెనీ యొక్క. సో కెరీర్ జాబ్ పోర్టల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 2 లొకేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే సో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై నౌ క్లిక్ చేయగానే సో తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఆ లొకేషన్ గురించి చూపిస్తుంది. లేదంటే సో మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో ఏదో ఒక లొకేషన్ని హైదరాబాద్ కానీ లేదంటే సో బెంగళూరు కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ సో 2 లొకేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి వచ్చేసరికి సో కిందకి స్క్రోల్ చేస్తే సో అబౌట్ ఎంటిటీ గురించి ఉంటుంది. ఫస్ట్ ఈ కంపెనీ ఏంటి, దేని మీద సో వర్క్ చేస్తుంది అనేది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుందని. సో టెస్టింగ్ సైడ్ అండ్ రైటింగ్ కోడ్ని రాయడం, టెస్ట్ చేయడం అనేది ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ రోల్లో వచ్చేసరికి. మొత్తం సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాబట్టి డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ మీదే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసరికి. సో మనకి స్కిల్స్ అనేవి చూసుకుంటే మీకు సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంపల్సరీగా సో ఇక్కడన్నా ఇచ్చారు కదా, సో ఇవైతే వచ్చి ఉండాలన్నమాట. సి కానీ C++ కానీ లేదా C#, జావా స్క్రిప్ట్, పైథాన్, నోడ్.js సో ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ అండ్ సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మీకు వచ్చి ఉండాలన్నమాట. అజ్యూర్ కానివ్వండి, లేదంటే GCP, AWS, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 సో ఇవైతే మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. డేటా స్ట్రక్చర్, అల్గారిథం సో DSA అనేది కూడా మీకు కంపల్సరీ ఉండాలి. SQL సో ఇక్కడ కొన్ని అయితే మెన్షన్ చేశారు. సో ఇవి చెక్ చేయండి గైస్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అని సో కామెంట్ చేయకండి, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. బ్యాచిలర్స్ డిగ్రీ కానీ ఆర్ అని ఇచ్చి సో ఈక్వలెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ సో కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్లో కంప్లీట్ చేసిన డిగ్రీ అయినా కానివ్వండి, సో ఏదైనా ఇంజనీరింగ్ కానివ్వండి, బ్యాచిలర్స్ డిగ్రీ కానీ సో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు కంప్యూటర్ సైన్స్ అయి ఉంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయి ఉంటుంది. లేదంటే ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేదంటే సో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజ్యూర్ ఫండమెంటల్ సో అజ్యూర్ 900 ఎవరైనా సర్టిఫికేషన్ చేసుకుంటే సో వాళ్ళకి సో యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో త్వరగా అయితే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ సో ఫ్రెషర్స్ నుంచి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్కి. సో మీరు సో ఇక్కడ చూసుకుంటే వర్క్ టైప్ హైబ్రిడ్ అనమాట. మనకి వారంలో 5 days వర్కింగ్ ఉంటుంది, 5 రోజులు వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. సో 3 days అయితే మనం ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో 2 days ఇంటి దగ్గర, 3 days ఆఫీస్కి వెళ్ళి మనం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఉంటుంది. సో కిందకి స్క్రోల్ చేసినాక లేదంటే టాప్లోనే మనకి అప్లై నో బటన్ అయితే ఉంటుంది. సో ఇది క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఎంటిటీ పోర్టల్లో మీకు ఎంటిటీ కంపెనీ పోర్టల్లో ప్రీవియస్ ఏదైనా జాబ్కి అప్లై చేస్తుంటే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, సో ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అవి ఇచ్చి లాగిన్ అవ్వండి. సో లేదంటే నార్మల్గా సో ఇక్కడ లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు మనం. అండ్ అనదర్ ఆప్షన్ అప్లోడ్ CV. మీ CV అప్లోడ్ చేయగానే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ ఫిల్ చేసి ఐ కన్ఫర్మ్ ఉంది కదా, సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి మీరు రిమైనింగ్ ప్రాసెస్ మీ గురించి ఇన్ఫర్మేషన్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది, లేదంటే అండ్ ఇంకా వాలంటరీ డిస్క్లోజర్ క్వశ్చన్స్ అండ్ రివ్యూ ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సో ఈ పర్టికులర్ రోల్కి అయితే సో త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. సో మీకు శాలరీ చూసుకుంటే సో అప్ టు సో మీరు 10 LPA వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రెషర్స్కి అయితే 6.5 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అప్ టు 10 LPA వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్. మరొక మంచి జాబ్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.